సంపూర్ణ రామాయణం. విడ్డూరం విన్నావా? రామాయణం తీస్తున్నారట. ఎవరని అడగమే. తీసేవాడు కార్టూనిస్టు బాపు, రాసేవాడు కమ్యూనిస్టు ఆరుద్ర, ఆడికి తోడు కామెడీ రైటరు రమణ. ఎన్టీఆర్తోనే కాదు, శోభన్ బాబుతో. గోవింద గోవింద. తెలుగులో వచ్చిన తొలి రామాయణం నిర్మర్తి దుర్గయ్య గారిది. తర్వాత శంకర్రెడ్డి గారు తీసిన లవకుశ. దానితో ఎన్టీఆర్ ఇంటింటా ప్రతి పూజ గదిలోనూ కాదు, ప్రతి ఎదలోనూ జగదభిరాముడుగా కొలువు తీరాడు. కొన్ని లక్షల పట్టాభిషేకాలు చేయించుకున్నాడు. అందువల్ల ఎవరూ రామాయణం జోలికి పోలేదు. కానీ రామారావు గారు సీతారామ కళ్యాణం వరకే తీశారు. సముద్రాల రచన, సంగీతం సాలూరి గాలిపెంచెల, దర్శకత్వం ఎన్ఏటి యూనిట్ ఐఎస్ మూర్తితో. ఇందులో అందాల రాముడు హర్నాథ్, గీతాంజలి లేదా సీత. ప్రాముఖ్యత అంతా ఎన్టీఆర్ అద్భుతంగా ధరించిన రావణ బ్రహ్మకే. ఇందులో సీతారాముల కళ్యాణము చూతమురారండి పాట ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్. అరవల్లో టీకేఎస్ భగవతి, ఏపీ నాగరాజన్ తీశారు. అవి సాధారణ రామాయణాలు కావు. ఒక చిత్రంలో భగవతి ధరించిన రావణ బ్రహ్మ పాత్రకే ప్రాముఖ్యం. ఏపీ నాగరాజన్ గారి చిత్రంలో రాముడు ఎన్టీఆర్ఏ కానీ శివాజీ గణేశన్ ధరించిన భరతుడి పాత్రకే ప్రాధాన్యత. అంతకుముందు బెంగాలీలో సీత పేరుతో ఒక రామాయణం వచ్చింది. సి చిత్తదల్లు పుల్లయ్య గారు ఆరంభించిన, ఆయన కుమారుడు సిఎస్ రావు గారు పూర్తి చేసిన లవకుశ చిత్రానికి బెంగాలీ సీత ఆధారం అంటారు. ఆ మధ్యలో శోభనా సమర్థ్ నూతన్ తల్లి, కాజల్కి అమ్మమ్మ, ప్రేమ్ అదీబ్ ముస్లింలు సీతారాములుగా నటించిన రామరాజ్య వచ్చింది. అందువల్ల వాల్మీకి మహర్షి చెప్పిన రామాయణాన్ని మార్పులు చేయకుండా సీతారాముల కథగా పూర్తిగా తీసిన తొలి చిత్రం బాపు రమణల సంపూర్ణ రామాయణమే. దీనికి శ్రీమతి నిర్మర్తి పద్మాక్షి, శ్రీ నిర్మర్తి సత్యం గారి భార్య నిర్మాతగా వ్యవహరించారు. బాపుతో కలిసిపోయి రమణ పేరు వచ్చేసింది, కానీ నిజానికి రామాయణ చిత్ర రచయిత ప్రధానంగా ఆరుద్ర గారే. నేను సహరచయితను. స్క్రీన్ ప్లేకి బాపు, నేను, ఆరుద్ర అందరం కృషి చేశాం. 2-3 మార్లు రాసి వడబోసి కథా ప్రకారాన్ని స్క్రీన్ ప్లే ఖచ్చితంగా నిర్మించుకున్నాం. ఎంత ఖచ్చితం అంటే, మేము రాసుకున్నది 19,600 అడుగులుంటే బాపు తీసినది, అంటే నికరంగా తీసిన నెగిటివ్ 19,300 అడుగులు మాత్రమే. అప్పటి బిఎన్ రెడ్డి గారు లాంటి వారు ఈనాటి కాస్ట్లీ డైరెక్టర్లు 1,50,000 అడుగులు షూట్ చేసి దాన్ని 15,000కి కుదిస్తారు. బాపుకి ఆదర్శ హీరో కేవీ రెడ్డి గారు. శ్రీనివాస శిరోమణి గారి వద్ద వ్రాయసగాడుగా పనిచేసి 22 రకాల రామాయణాలు చదివి ఎన్నో విడతల డిక్టేషన్ రాసిన అనుభవం నాకు చాలా సహాయపడింది. స్క్రిప్ట్తో పాటే ఆరుద్ర గారు చాలా పాటలు సమకూర్చారు. వెడలిన కోదండపాణి పల్లవిగా రామకథా కథనం ఆయనదే. రామాలాలి, మేఘశ్యామాలాలి, శబరి పాటలు కృష్ణశాస్త్రి గారు. రావణుడి దర్బార్లో డ్యాన్స్ పాట ఎవ్వడి నిన్ను మించువాడు నారాయణ రెడ్డి గారు రాశారు. శూర్పణఖ పాట చూసింది నిన్ను చూసింది కూడా నారాయణ రెడ్డి గారిదే. రామాయణంలో సూపర్ హిట్ పాట గుహుడు పాడే రామయ్య తండ్రి పూజ్యులు కొసరాజు రాఘవయ్య చౌదరి గారిది. కిష్కింధలో వానరుల నృత్యహేళ గీతం వానదల్లు కురిసింది మహాకవి దాశరథి గారిది. ఇలా ఎందరో మహానుభావులు మాతో చేయి కలిపారు. అదే మా బలం. అమ్మో రామాయణమే, గురువాయూరప్ప ముడియుమా, మన వల్ల అవుతుందా, చేయగలమా అంటూ భయభక్తులతో సంగీత నిర్వహణ చేపట్టిన స్వరబ్రహ్మ మహాదేవన్, ఆయన ప్రాణానికి ప్రాణం పొగలేంది గారులు ఈ రామనామ మంత్రానికి రా జీవ మా జీవ స్వరాల మేళవింపు. శోభన్ బాబు కూడా ఇలాగే భయ గౌరవాలతో స్పందించారు. శక్తికి మించిన భారం
ఆ పైన రాముడు దయ అన్నాడు. ఒకప్పుడు బిఎన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలబడి పనిచేసిన శేఖర్ రామనాథన్లలో శేఖర్ గారు మా కళాదర్శకుడు. ఈనాటి మేటి భాస్కర్ రాజు గారు ఆనాడు కొత్తగా చేరిన శిష్యుడు. ఛాయాగ్రహణం కెఎస్ ప్రసాద్, జస్టిస్ పాకాల రాజబన్నార్ గారి మేనల్లుడు. మాయా ఛాయాగ్రహణం ఆనాటి సీతారామ కళ్యాణంలో ఒక్క నెగిటివ్ని 45 సార్లు ఎక్స్పోజ్ చేసిన ధీశాలి రవికాంత్ నగాయిచ్. ఆనాటి మార్కెట్లో ఈస్ట్ వన్ కలర్ నెగిటివ్ మాలాంటి సామాన్యులకు చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. ఎంతో కష్టపడి మరెంతో ఖర్చుపడి ఆనంద్, ఎల్వి ప్రసాద్ గారి కుమారుడు ఆనంద్ బాబు సహకారాలతో 75 రోల్స్కి ఇంపోర్ట్ లైసెన్స్ సాధించాం. అంటే 20,000 అడుగుల కథకి 1:3 నిష్పత్తిలో 60 ప్లస్ 15,000 అడుగుల ట్రిక్ ఫోటోగ్రఫీకి. ఇందులో 1:2 రేషియోలో హనుమంతుడి తోక పెరగటం, ఎగరడం, లంకాదహనం, రాక్షసమాయలు, రామరావణ యుద్ధం, అస్త్రాలు ఎన్నో తీయాలి. సెట్ నిండా బిలబిల్లాడుతూ సురులు, భూసురులు, దానవులు, మానవులు, వానరులు, గదలు, ఖడ్గాలు, పైనుంచి మేఘాల ఉరుములు, మెరుపులు, పిడుగులు, వర్షాలు, వీటితో ప్రసాద్ స్టూడియో అంతా ఆక్రమించారు. లంచ్ అవర్లో భోజనాలు, ఇళ్ల నుంచి వచ్చే శ్రావణమాసపు పిండి వంటలు అంతా భువీ దివి కలిసి వనసంతర్పణ చేసుకున్నట్టు ఉండేది. దేనికి డబ్బుకి తడుపుకోకుండా లక్ష్మీ ఫిలిమ్స్ వారి కటాక్ష వీక్షణాలు. అన్ని సెట్లు ప్రసాద్ స్టూడియోలోనే వేసిన చోటు చాలక కొన్ని ఎదురువైపు ఉన్న ఏవిఎం స్టూడియోలో వేశాం. ఒక పూట చెట్టియార్ గారు వచ్చి చూశారు. ఏమప్పా, ఏవిఎం విజయవాహిని మాదిరి పెద్ద స్టూడియోలు ఎత్తేపడం మాదిరి ఉండాలి, నీవెట్లా తీస్తావప్పా అని అడిగారు. మా ఫ్రెండు శారదా మూవీస్ భక్తవత్సలం గారు ఇందులో మా పార్ట్నర్ అన్నాను గర్వంగా. భక్తా గారు మైసూరు రాష్ట్రంలో ఏవిఎం సినిమాలకు అన్నిటికీ డిస్ట్రిబ్యూటర్. ఆయనతో పాటు ఆయన హైదరాబాద్ దోస్త్ అప్పటి షుగర్ మంత్రి బాలగౌడ్ కూడా ఒక పార్ట్నరు. అప్పడియా సంతోషం, అఘటం అలాగే కానివ్వండి, అలాగా కానివ్వండి అన్నారు చెట్టియార్ గారు కొంచెం స్థిమితపడి. 4 ఏళ్ల తర్వాత పింజర సుబ్బారావు గారి సీతాకళ్యాణం సినిమాకి సీతమ్మ పూదోట సెట్టు చెట్టియార్ గారి ఇంటి కాంపౌండ్లో సెట్టుగా మార్చి తీశాం. పేరు గొప్పే కానీ అన్నట్టు జరిగింది. మా కొత్త వాటాదారులు కోటీశ్వర్లే కానీ చిన్న మతలబు జరగబడింది. పార్ట్నర్షిప్లో వాటాదారులు అందరికీ సమానమైన బరువు బాధ్యతలు ఉంటాయి. అంటే లాభం వస్తే ఎలా పంచుకుంటామో నష్టాలు కూడా అలాగే పంచుకోవాలి. తమ వాటా డబ్బు కట్టాలి. ఇక్కడ ఒక పార్ట్నర్ తన బీద చుట్టం పేరుతో వాటా తీసుకుని సంతకం పెట్టించాడు. మరో ఆయన తన 6 ఏళ్ల మైనర్ కొడుకు చేత దస్కత్తు పెట్టించాడు. మాకు చెప్పలేదు. బాబు జగజీవన్ రావు గారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం మర్చిపోయినట్టు. అంటే ఒకవేళ సినిమాకి భారీ నష్టాలు వస్తే భరించడానికి ఒక వాటాదారికి డబ్బే లేదు. రెండో వాడు మైనర్ కాబట్టి వాడికి పూచీయే లేదు. నష్టం అంతా మేము ముగ్గురమే భరించాలి. ఈ సంగతి సంపూర్ణ రామాయణం విడుదలైన 100 రోజుల దాకా మాకు తెలియదు. 100 రోజుల ఫంక్షన్ గురించి ఫోన్లో చెప్పి ఇన్విటేషన్ పంపుదామనే ఉద్దేశంతో ఫోన్ చేశాను. ఉదయం 10 గంటల వేళ. పడుకున్నారు అన్నారు. లేపండి, 10 కావస్తుంది కదా అన్నాను. లేవాలంటున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు అని జవాబు. అప్పుడు తెలిసింది మా పార్ట్నర్ సుభాష్ వయసు 6 ఏళ్ళు అని. ఈ జోకు జరిగి 40 ఏళ్ళు అయింది. గతః ఎవరిని నిందించరాదు, అందులోనూ గొప్పవాళ్ళని. ఒకళ్ళు చెప్పకపోవటం తప్పు కాదు, తెలుసుకోకపోవడం నా తప్పు. ఈ సంగతి మీకు, నాకు, స్వాతి పాఠకులకి, వారి క్లోజ్ ఫ్రెండ్స్కి, ముత్యాల ముగ్గురి మిమిక్రీ చేసిన వారికి తప్ప ఎవరికి చెప్పరాదు. చెప్పితే రాజకీయ నాయకులు అన్నట్టు అవసరమైతే నిజంగానే కాసింత దేశసేవకి పాల్పడినంత ఒట్టు అన్నట్టు. ఇది జరిగిన తర్వాత సినిమాకి తెలుగు, తమిళ, హిందీలలో లాభాలు వచ్చాయి.
నష్టాలు కాదు, లాభాలే వచ్చాయి. హిందీ డబ్బింగ్లో సిల్వర్ జూబ్లీ చేసుకుందని మా ఫ్రెండు బ్యాంక్ ఆఫీసర్, ఎడిటర్, రచయిత అయిన ఎంబీఎస్ ప్రసాద్ గారు చెప్పారు. హిందీ డబ్బింగ్ పనులు చూసిన మా పార్ట్నర్ సత్యం గారు, పింజల సుబ్బారావు, ఎంఎస్ నాయక్ గారు మాత్రం చెప్పలేదు, మర్చిపోయారు. జగ్జీవన్ రామ గారి ఇన్కమ్ ట్యాక్స్ లా. నేను ఏమీ అడగనట్టు వాళ్ళ లాభాల వాటాలు పొట్లాలు కట్టి ఇవ్వడమూ జరిగింది. వాళ్ళు ఏమీ అడగనట్టు తీసుకోవటమన్నూ జరిగింది. ఆ ధర్మిల రామాయణానికి గ్రహణం పట్టింది. అది పరహస్తగ్రస్తమై మాకు దూరమైపోయింది. రాముడు కిడ్నాప్ చేయబడ్డాడు, కానీ రాముడు మాకు దగ్గరయ్యాడు. తన కథను నా చేత మళ్ళీ రాయించి బాపు చేత తీయించుకొని సీతాకళ్యాణంలోనూ, రామోజీరావు గారి శ్రీ భాగవతంలోనూ ఈసారి తన గుండెలోనే దాచేసుకున్నాడు. ఫస్ట్ కాపీ రాగానే డిస్ట్రిబ్యూటర్లు శివరామకృష్ణయ్య, చిట్టబ్బాయి, వాళ్ళ ఇంగ్లీష్ మేనేజర్ సీతారామయ్య గారులకు చూపించాం. నిడివి 19,300 అడుగులు, అంటే 3.5 గంటల పైమాటే. నేను ఒకప్పుడు విఠలాచార్య సినిమాలు హేళన చేస్తూ రాసిన రివ్యూ సినిమా రివ్యూల భాషలో దాదాపు 3 మైళ్ళ 7 ఫర్లాంగుల పొడవు. కానీ అందరూ మెచ్చుకున్నారు, ఎవరూ బోరు అందలేదు. నిడివి ఎక్కువ ఉంది కానీ ఫలానా చోట ఫలానా సీన్ కట్ చేయవచ్చు అని ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. 5-6 షోలు వేసి చిన్న పెద్ద ప్రేక్షకులు చూపించాను. నిడివి ఎక్కువే కానీ చాలా బాగుంది అన్నారు. నా భూతో నా భవిష్యతి అని పడికట్టు మాటలు కూడా చెప్పారు. చిట్టప్పయ్య గారు మొహమాటాలు భయాలు లేని మనిషి. ఆయన కూడా ఇంకోసారి చూసి, రమణ పర్లేదు, పూర్వం నా చిన్నప్పుడు 60లో బంగమ శబదం, జగదల ప్రతాపం, ఆర్యమాల 4-5 గంటలు చూశాం కదా, అంతెందుకు మన తెలుగు లవకుశ పెద్దదే. రాజ్ కపూర్ అంత వాడే సంగం, మేరా నామ్ జోకర్ సినిమాలు పొడుగెక్కువైతే డబుల్ ఇంటర్వెల్స్ పెట్టి విడుదల చేశారు. మన రామాయణం గురించి మనకేల భయం, దర్జాగా చేసేద్దాం అన్నారు ధీమాగా. తగినంత భారీ ప్రచారంతో అప్పటికి టీవీల హంగామా లేదు. పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, ఓ మోస్తరుగా రేడియోలు, 4 షీట్ పోస్టర్లు మాత్రమే మార్నింగ్ షోతో రిలీజ్ చేశాం. ఉదయం ఆట హౌస్ఫుల్ కాలేదు, హౌస్ నిల్. మార్నింగ్ షో ఓపెనింగ్ కలెక్షన్ 130 రూపాయలు మాత్రమే. మ్యాట్నీ ఎంత అని కనుక్కుందికి దమ్ములు చాలలేదు, భయం కూడా వేసింది. పెటేల్ అంటూ గూబలు అదరగొడ్డే నిశ్శబ్దం. సాయంత్రం కూడా చడి చప్పుడు లేదు. ఖాళీ హాల్లో ప్రొజెక్టర్ నడిచే గొరక చప్పుడు తప్పితే. హీరో శోభన్ బాబు గారు ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు. రేపు రామాయణం రిలీజ్ అనగా నమస్కరించారు. అలవాటు ప్రకారం ఎన్టీఆర్ ఎడం చేత్తో అభయహస్తం చూపి దీవించారు. రామాయణం సినిమాకు పనిచేశానని విన్నవించాడు శోభన్ బాబు. ఎప్పుడు రిలీజు అన్నారు ఆయన. రేపేనండి. ఎలా వచ్చింది? బాగుందండి. ఆ సంగతి ఎల్లుండి వచ్చి చెప్పండి అన్నారు ఎన్టీఆర్. ఎల్లుండి వెళ్ళి చెప్పడానికి కొత్త రాముడికి మొహం చెల్లలేదు. సశేషం. మిగతా భాగం రేపు.